హైదరాబాద్ రాడిసన్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీకి వెళ్లిన వారిలో డ్రగ్స్ గుర్తించేందుకు క్రోమోటోగ్రఫీ టెస్టులు చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. ఇందుకోసం కూకట్పల్లి కోర్టు అనుమతి కోరారు. అయితే కోర్టు అనుమతి రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు పోలీసులు. ఫిబ్రవరి 24న రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీలో 14 మందిని గుర్తించగా వీరిలో 3కి మాత్రమే డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ వచ్చింది. కొన్ని రోజుల గ్యాప్ తీసుకుని విచారణకు నిందితులు హాజరయ్యారు. దీంతో వీరి నమూనాలో డ్రగ్స్ ఆనవాళ్లు కనిపించలేదు. శరీరంలో డ్రగ్స్ గుర్తించేందుకు క్రోమోటోగ్రఫీ పరీక్షలు నిర్వహించాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఇదే ఇష్యూకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ సదానందం లైవ్ ద్వారా అందిస్తారు. సదా, డీటెయిల్స్ ఏంటి? సంబంధించి నిందితులను పట్టుకోవడానికి మాదాపూర్ పోలీసులు డిఫరెంట్గా ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఇది యాక్చువల్గా ఫిబ్రవరి 24 మిడ్ నైట్ రోజు రాడిసన్ హోటల్లో వీళ్ళంతా డ్రగ్స్ తీసుకుంటున్నారు అనే ఇన్ఫర్మేషన్ రావడంతో పోలీసులు గచ్చిబౌలి పోలీసులు అక్కడికి చేరుకొని అక్కడ ఆనవాళ్ళు డ్రగ్స్కి సంబంధించిన ఒక 2 ప్యాకెట్లు అలాగే కొకైన్ వాడినట్లు కూడా ఆనవాళ్ళు గుర్తించారు. దీంతో అక్కడికి ఎవరు వచ్చారు ఏంటి అనే అన్ని డీటెయిల్స్ తీసుకొని సీసీ ఫుటేజ్ ద్వారా వాళ్ళు ఎవరో గుర్తించి డైరెక్ట్ ఆ పార్టీ హోస్ట్ చేసింది అదే హోటల్కు సంబంధించిన వన్ ఆఫ్ ద డైరెక్టర్ గజ్జల వివేకానంద్ అని తెలుసుకొని అతడు జూబ్లీహిల్స్లో ఉండగా అతని ఇంటికి వెళ్ళి అతన్ని పట్టుకున్నారు. అతనితో పాటు మరో 2 పట్టుకున్నారు. సో వాళ్ళ 3ని అదే రోజు పట్టుకున్నారు కాబట్టి డైరెక్ట్గా తీసుకెళ్ళి అటు బ్లడ్ శాంపిల్ అండ్ యూరిన్ శాంపిల్స్ వాళ్ళకి తీసుకొని టెస్ట్కు పంపించారు. దీంతో ఆ రోజే టెస్ట్ చేయడంతో వాళ్ళ 3 కూడా డ్రగ్స్ కొకైన్ తీసుకున్నట్లు పాజిటివ్గా తేలింది. అయితే ఈ కేసులో మొత్తం 14 మందిని నిందితులుగా చేర్చారు పోలీసులు. మొత్తం 14 మంది ఆ రోజు నైట్ పార్టీలో పాల్గొన్నట్టు పోలీసులు గుర్తించారు. సో దీంతో వీళ్ళ 3ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టు వాళ్ళకి అక్కడే బెయిల్ ఇవ్వడంతో వాళ్ళు తిరిగి వచ్చేశారు. మిగతా నిందితులు కూడా ఎవరైతే అటు డైరెక్టర్ క్రిష్ కావచ్చు, కుషిత కావచ్చు, మిగతా నిందితులు కొంతమంది టాలీవుడ్కు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఇంకొంతమంది బిజినెస్ పర్సన్స్ ఉన్నారు. సో వీళ్ళంతా మిగతా వాళ్ళు కూడా వాళ్ళంతా పార్టీలో పాల్గొన్నారు కాబట్టి వాళ్ళు కూడా డ్రగ్స్ పక్కా తీసుకునే ఉంటారనే సమాచారంతో పోలీసులు వాళ్ళకు నోటీసులు ఇచ్చారు. సో దీంతో వాళ్ళు ఏం చేశారు, సో నోటీసులు ఇచ్చినప్పుడే రాకుండా వాళ్ళు కొన్ని రోజుల పాటు కొంతమంది గోవాకి వెళ్ళిపోయారు, కొంతమంది ముంబైకి వెళ్ళిపోయారు, కొంతమంది విదేశాలకు వెళ్ళిపోయారు, అబ్స్కాండింగ్లో ఉన్నారు. సో వాళ్ళు అజ్ఞాతంలో ఉండి ఆ తర్వాత ఎప్పుడైతే పోలీసులు నోటీసులు ఇచ్చారు అంటే 24th రోజు ఇన్సిడెంట్ జరిగింది, 25th రోజు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సో ఆ తర్వాత అప్పుడే విచారణకు హాజరు కావాలి నోటీసులు ఇచ్చిన తర్వాత. కానీ వాళ్ళు 15 రోజుల తర్వాత ఒకరు, అలాగే కొంతమంది 20 రోజుల తర్వాత, కొంతమంది నెల రోజుల తర్వాత వచ్చి పోలీసుల దగ్గరకు వచ్చి విచారణకు హాజరయ్యారు. అప్పుడు పోలీసులు వాళ్ళ యూరిన్ అండ్ బ్లడ్ టెస్ట్ తీసుకొని టెస్ట్కు పంపిస్తే దాని అంతటా కూడా ఈ 14 మంది నిందితుల్లో ఆ రోజు దొరికిన వాళ్ళు కాకుండా మిగతా 11 మంది కూడా నెగిటివ్గానే వచ్చింది. ఇందులో డైరెక్టర్ క్రిష్ కూడా 10 రోజుల తర్వాత వచ్చాడు. సో ఆయన శాంపిల్స్, ఇటు బ్లడ్ శాంపిల్స్ కానీ యూరిన్ శాంపిల్స్ కానీ అవి కూడా నెగిటివ్గానే వచ్చాయి. సో దీంతో పోలీసులు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వీళ్ళందరికీ కూడా మేము క్రోమోటోగ్రఫీ టెస్టులు చేస్తాము. ఈ క్రోమోటోగ్రఫీ టెస్టులు చేస్తే దానిలో వాళ్ళు ఈ డ్రగ్స్ తీసుకున్న 3 నెలల తర్వాత కూడా వాళ్ళు ఒకవేళ డ్రగ్స్ తీసుకుంటే వాళ్ళ యూరిన్ శాంపిల్లో బయటపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి క్రోమోటోగ్రఫీ టెస్టులు చేయడానికి మాకు పర్మిషన్ ఇవ్వాలంటూ కూడా కూకట్పల్లి కోర్టులో వీళ్ళు పిటిషన్ వేశారు ఈ గచ్చిబౌలి పోలీసులు. కానీ కూకట్పల్లి కోర్టు మాత్రం దానికి పర్మిషన్ ఇవ్వకుండా కొట్టేసింది. దీంతో కూకట్పల్లి కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు ఇటు గచ్చిబౌలి పోలీసులు. వన్స్ హైకోర్టు నుంచి మాకు పర్మిషన్ వస్తే తప్పకుండా వీళ్ళ అందరికీ అంటే మిగతా 11 మందికి, ఈ కేసులో 14 మంది నిందితులు ఉన్నారు కాబట్టి దానిలో 3కి ఆల్రెడీ పాజిటివ్ వచ్చింది. మిగతా 11 మందికి కూడా మేము మళ్ళీ టెస్టులు చేస్తాము, ఈ క్రోమోటోగ్రఫీ టెస్టులు చేస్తామని ఇటు గచ్చిబౌలి పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ క్రోమోటోగ్రఫీ టెస్ట్లో యూరిన్ తీసుకున్న తర్వాత యూరిన్లో ఉన్న మాలిక్యులర్స్ అన్నీ కూడా డివైడ్ చేసి వాటిని టెస్ట్ చేస్తే తప్పకుండా వాళ్ళు వన్స్ డ్రగ్స్ తీసుకుంటే 3 నెలల వరకు దీనిలో రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఒకవేళ తప్పకుండా డ్రగ్స్ తీసుకుంటే తప్పకుండా పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ క్రోమోటోగ్రఫీ టెస్టులు మేము అన్నీ కూడా చేయిస్తామని ఈ పోలీసులు చెప్తున్నారు. సో దానిలో భాగంగానే ఇటు కూకట్పల్లి కోర్టు ఇచ్చిన దాన్ని సవాల్ చేస్తూ హైకోర్టుకి వెళ్ళారు. సో హైకోర్టులో మండే రోజు దీనిపైన విచారణకు వచ్చే అవకాశం ఉంది. వన్స్ వీళ్ళకు పర్మిషన్ వచ్చినట్లయితే, హైకోర్టు నుంచి పర్మిషన్ వస్తే తప్పకుండా వీళ్ళందరికీ కూడా మేము టెస్టులు చేసి ఒకవేళ పాజిటివ్ వస్తే వాళ్ళపైన యాక్షన్ కూడా తీసుకుంటామని గచ్చిబౌలి పోలీసులు చెప్తున్నారు. చంద్రిక.